ముందుగా వైట్ కాంపౌండ్ని మౌల్డ్లోకి అప్లై చేసుకోండి. తర్వాత డార్క్ కాంపౌండ్ని ఇందులోకి యాడ్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయినంత వరకు. ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ముందుగా తీసుకుని పిస్తాని సైజ్ తీసి పెట్టుకోవాలి. ఇలా పిస్తా అన్నిటిని షెల్స్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీలో తీసుకోండి. తర్వాత వైట్ చాక్లెట్ కాంపౌండ్ ఇంకా కావాల్సిన మిల్క్ మేడ్ యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సేమియా కునాఫాని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రీజ్ చేసి పెట్టుకున్న చాక్లెట్లోకి ఈ స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని దీని మీద వేయండి. ఇలా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పిస్తాని దీని మీద వేయండి. ఇప్పుడు బాగా 10 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకున్న దాన్ని తీసుకొని అన్మోల్డ్ చేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్.